హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. సో, సండే స్పెషల్‌గా నేనైతే ఈరోజు బిర్యానీ అయితే చేసేసాను. సో, ఈ బిర్యానీ మ్యాగీ చేసుకున్నంత ఈజీగా, తొందరగా చిటికెలో అయిపోతుందండి. అంత ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. సో, టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుంది. సో, మ్యాగీని ఎంత తొందరగా అయితే చేస్తారో, బిర్యానీని కూడా అలానే చేస్తారండి. నిజంగా చెప్తున్నాను. సో, అది ఎలా చేయాలో చూసేద్దామా? సో, ముందుగా నేనైతే కుక్కర్ తీసుకున్నానండి. ఇదైతే పూర్తిగా కుక్కర్‌లో చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, 2 లవంగా, చెక్క, 2 యాలకులు వేసుకొని, ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని, మనకు వెజిటేబుల్స్ అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకుంటే 5 నిమిషాల్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, ఉల్లగడ్డ ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే ఇవి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం పుదీనాను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, కారం ఒక 2 స్పూన్స్. కారం మీ ఇష్టం అండి. ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో, ఇవి కూడా వేసుకొని కొంచెం ముక్కలకు సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వేగాలండి. కొంచెం సేపు వేయించుకోవాలి. వేగిపోయింది కదా! నేనైతే బియ్యం కూడా నానబెట్టేశాను. ఎప్పుడైనా కుక్కర్‌లో మనం బిర్యానీ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పోసుకోకూడదండి. కొంచెం తక్కువే పోసుకోవాలి. నేను 1.5 గ్లాసు రైస్ వండుతున్నాను. అందుకని నేను 3 కంటే కొంచెం ఒక పావు తక్కువ వాటర్ పోసాను. అవి కూడా వేసేసుకొని, రైస్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 విజిల్స్ అండి. అంతే అండి. సో, రెడీ అయిపోతుంది బిర్యానీ అయితే. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో కదా! అస్సలు మాడలేదండి. చాలా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి. చూడండి చాలా కలర్ఫుల్‌గా ఉంది. సూపర్‌గా ఉంటుంది. తొందరగా అయిపోతుందనమాట. సో, రెడీ అయిపోయిందండి. బిర్యానీ అయితే రెడీ. సూపర్ యమ్మీ టేస్టీ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. హడావిడిగా ఉన్నప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, తొందరగా లంచ్ కావాలన్నప్పుడు కూడా ఇది చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా చేసుకుంటే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.